అనగనగా ఒక అడవిలో జంతువులన్నిటి మధ్య ఒక గొడవ మొదలైంది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలి అయిపోయి చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆ అడవిలోని క్రూర జంతువులన్నీ నేనే రాజును అవుతానని ఒకదాన్ని మించి ఇంకొకటి కొట్టుకోవటం మొదలుపెట్టాయి. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండటం వల్ల ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేర వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పని చేసే వాళ్ళ ఇంటి పెరట్లో ఒక పెద్ద కుండ కనిపించింది నక్కకు. ఆ నక్క అనుకోకుండా ఆ కుండలోకి పడిపోయింది. ఆ కుండలో నక్క ఆహారం ఉందనుకుంది. కానీ ఆ కుండలో బట్టలకు అద్దడం కోసం నీలిరంగును కలిపి ఉంచారు. నక్క ఆ కుండలో పడి నీలిరంగులోకి మారిపోయింది. కుండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరికి వెళ్ళి ఒకసారి తనను తాను చూసుకొని ఇలా అనుకుంది, నా రంగు మారటం మంచిదే అయ్యింది. సరే, ఒకసారి అడవిలోని జంతువులన్నిటిని భయపెట్టి చూస్తాను అనుకుంటూ నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోకి వెళ్ళింది. నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకొని వాటిపైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. వాటితో నక్క ఈ విధంగా అనింది, ఓ అడవిలోని తోటి జంతువుల్లారా, నేనే మీ కొత్త రాజును. ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని, నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెప్తే అదే ఈ అడవికి శాసనం అవుతుంది. ఈ మాటలు విన్న మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏం చెప్తే దాన్ని చేయసాగాయి. ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరపి లేకుండా వర్షం కురవటం మొదలైంది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరకు పరుగున వెళ్ళి ఇలా చెప్పాయి, ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా, మమ్మల్ని ఈ వర్షం నుంచి రక్షించండి అని చెప్పాయి నక్కకు. ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అనింది, ఓ జంతువుల్లారా, భయపడకండి, నేనే ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటకు రాగానే వర్షపు జల్లుకు తడిసిపోయింది. నెమ్మదిగా నక్కను అంటుకుని ఉన్న నీలిరంగు వర్షపు నీటికి వదిలిపోయి దాని అసలు రంగు బయటపడింది. ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోవటం వల్ల నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అనింది, ఓ జంతువులారా, నన్ను క్షమించండి అంటూ తరువాత మాటను చెప్పబోతూ ఉండగానే అంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ జిత్తులమారి నక్క అంటూ గట్టిగా అరిచాయి. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుండి పారిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, మోసం చేయాలి అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం కొనసాగరు.